నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు మంత్రులు కార్యదర్శులతో సీఎం సమావేశం. 2 సెషన్లుగా భేటీ, పాలనా అంశాలపై చర్చ. వార్షిక బడ్జెట్పై ప్రభుత్వం కసరత్తు వేగవంతం. శాఖల వారీగా ప్రతిపాదనలపై పయ్యావుల చర్చ. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మరిన్ని అరెస్టులకు అవకాశం. తదుపరి ఎవరిపై చర్యలు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ. పారిస్ లో మోదీకి ఘన స్వాగతం. విందు ఇచ్చిన మేక్రాన్. స్నేహితుడిని కలవడం ఆనందంగా ఉందని ఎక్స్ లో ప్రధాని పోస్ట్. మహాకుంభమేళాకు పెరుగుతున్న భక్తుల రద్దీ. రోజుకు దాదాపు 1.5 కోటి మంది పుణ్య స్నానాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మంత్రులు కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 వరకు జరగనున్న ఈ భేటీలో పాలనా అంశాలపై మంత్రులు కార్యదర్శులతో సీఎం చర్చించనున్నారు. 2 సెషన్లుగా సమావేశం జరగనుంది. తొలి సెషన్లో దస్త్రాల క్లియరెన్స్, జీఎస్డీపీ, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగిపై చర్చించనున్నారు. 2వ సెషన్లో కేంద్ర బడ్జెట్, స్వర్ణాంధ్ర 2047 అంశాలు, త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై చర్చించనున్నారు. వార్షిక బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర బడ్జెట్ కేటాయింపులున్నాయి, 10 నెలల్లో చేసిన ఖర్చెంత, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎంత ఖర్చు చేయగలరు అనే అంశాలపై మేధోమథనం సాగుతోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల వారీగా మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు ముమ్మరం చేశారు. వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలపై చర్చలు ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరాయి. కార్యదర్శుల స్థాయిలో చర్చలు ముగిశాయి. ప్రస్తుతం ఆయా శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తో సమావేశాలు పూర్తి చేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ ముందుంచారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, వాటి అమలుకు ఏ స్థాయి కేటాయింపులు అవసరమో ఈ ప్రతిపాదనల్లో చర్చించినట్లు సమాచారం. ప్రాధాన్య ప్రాజెక్టులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత నిధులు అవసరమో మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక మంత్రికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమే సాయం చేస్తున్నందున హంద్రినీవా, వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల, వంశధార, మహేంద్ర తనయ, గాలేరు నగరితో పాటు ఇతర ప్రాజెక్టులకు నిధుల అవసరంపై చర్చించారు. ప్రధానంగా ప్రాజెక్టుల నిర్వహణ నిధులు, గోదావరి, కృష్ణా కరకట్టలు, డెల్టా కాలువల ఆధునికీకరణ తదితర అంశాలు ప్రస్తావనకొచ్చినట్లు తెలిసింది. సాంఘిక సంక్షేమ శాఖకు గత బడ్జెట్లో దాదాపు 18,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగినందున ఈసారి మరికొంత అదనపు నిధులు కొన్ని విభాగాలకు కేటాయించాలని డోలా బాలవీరాంజనేయ స్వామి కోరినట్లు తెలిసింది. మహిళా శిశు సంక్షేమ శాఖకు గత బడ్జెట్లో 4,100 కోట్లు, గిరిజన సంక్షేమానికి 4,500 కోట్లు కేటాయించినందున తాజా బడ్జెట్లో 10% అదనంగా ఒక్కో శాఖకు కేటాయించాలని గుమ్మడి సంధ్యారాణి కోరినట్లు సమాచారం. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్టు బృందం 4గురిని అరెస్ట్ చేయడంతో తదుపరి చర్యలు ఎవరిపై అన్నది చర్చనీయాంశంగా మారింది. టీటీడీలోని కొందరి సహకారం లేకుండా ఇది జరగదు అన్న ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో ఆయా విభాగాల్లో గుబులు రేపుతోంది. సిట్టు బృందం మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఇంకా విచారించాల్సిన ఇతర కీలక సాక్షుల్ని అరెస్టైన 4 నిందితులు ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరింది.
శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, ఏపీకి చెందిన వైష్ణవి డైరీకి సంబంధించిన నలుగురిని అరెస్టు చేసిన సిట్ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు వెల్లడించింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం వైష్ణవి, ఏఆర్ డైరీలకు లేకున్నా టెండర్లలో పాల్గొన్నాయని సిట్ బృందం తెలిపింది. ఈ రెండు డైరీలకు ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేస్తోందని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అదే నెయ్యిని వైష్ణవి, ఏఆర్ డైరీలో టీటీడీకి సరఫరా చేశాయని తెలిపారు. భోలేబాబా డైరీ కూడా టీటీడీకి సరఫరా చేసే స్థాయిలో నెయ్యి తయారు చేసే సామర్థ్యం లేదని విచారణలో గుర్తించినట్లు సిట్ స్పష్టం చేసింది. టీటీడీ టెండర్ నిబంధనల మేరకు అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ఉత్పత్తి చేయాల్సి ఉండగా భోలేబాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యిని తామే తయారు చేశామని ఏఆర్ డైరీ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు రిపోర్టులో సీబీఐ వెల్లడించింది. నిబంధనల మేరకు వైష్ణవి డైరీ కూడా టీటీడీ నెయ్యి టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హత లేనప్పటికీ సంస్థ సీఈఓ అపూర్వ చావ్డా తప్పుడు పత్రాలు సమర్పించారని తెలిపింది. వైష్ణవి డైరీ నెయ్యి తయారు చేయడం లేదని, భోలేబాబా నుంచి నెయ్యిని సేకరించి టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని వివరించారు. నెయ్యి కల్తీపై సిట్ విచారణ చేపట్టాక కేసుల నుంచి బయటపడేందుకు వైష్ణవి డైరీ డైరెక్టర్ల పదవి నుంచి పోమిల్ జైన్, విపిన్ జైన్ తప్పుకున్నారని, తమ వాహనాల డ్రైవర్లు సురేంద్ర సింగ్, సౌరభ్ కశ్యప్లను కొత్త డైరెక్టర్లుగా నియమించారని రిపోర్టులో వెల్లడించారు. పోమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ చావ్డా తమ మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. భోలేబాబా డైరీ ఉద్యోగులు అజ్ఞాతంలోకి వెళ్లారని, కల్తీ నెయ్యి కేసులో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఆదివారం అర్ధరాత్రి ఏ2 రాజు రాజశేఖరన్, ఏ3 పొమిల్ జైన్, ఏ4 విపిన్ జైన్, ఏ5 అపూర్వ వినయకాంత్ చావ్డాను సిట్ బృందం అరెస్టు చేసింది. వీరు విచారణకు సహకరించడం లేదన్న సిట్ కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీనిపై ఇవాళ తీర్పు రావొచ్చని సిట్ భావిస్తోంది. ఇదే సమయంలో కీలక ఆధారాలతో త్వరలోనే మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టెండర్లు ఖరారు చేసే సమయంలో అసలు గుత్తేదారైన డైరీకి రోజు ఎక్కడి నుంచి ఎంత మొత్తంలో పాలొస్తున్నాయి, ప్లాంట్ సామర్థ్యం ఎంత, ప్రస్తుతం ఏదైనా సంస్థలకు సరఫరా చేస్తున్నారా, నాణ్యత ఎలా ఉందన్నది కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుంది. వీటిని పరిగణలోకి తీసుకున్నారా లేదా అనే అంశంపై సిట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏఆర్ డైరీకి టెండర్లు కట్టబెట్టడం వెనుక అధికారులతో పాటు అప్పటి వైసీపీ పెద్దల ప్రమేయం ఉందా అన్నది తేరనుంది. సోమవారం డెహ్రాడూన్లో పామిల్ జైన్, విపిన్ జైన్ నివాసాల్లో సిట్ బృందం తనిఖీలు చేసి కొన్ని దస్త్రాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టైన నలుగురిని రిమాండ్ రిపోర్టులో ఏ2, ఏ3, ఏ4, ఏ5 గా సిట్ వెల్లడించింది. ఏ8 కలీముల్లా ఖాన్ గా రిపోర్టులో వెల్లడించింది. ఇప్పుడు ఏ1 ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ అరెస్టులతో జగన్ ఇప్పుడేమంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు. అసత్యాలతో రాజకీయాలు చేయటంలో దిట్ట అయిన జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన చంద్రబాబు అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై తాము చెబితే జగన్ గతంలో తప్పు పట్టారన్నారు. తాము అప్పట్లో చెప్పింది నిజమే అని ఇప్పుడు సీబీఐ చేస్తున్న అరెస్టుల ద్వారా స్పష్టమైందని చంద్రబాబు అన్నట్లు తెలిసిందే. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాకు వైసీపీ హయాంలో టెండర్లు పిలిచారని, కొందరికి అనుకూలంగా నిబంధనలు కూడా సడలించారని సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసిందే. ఇవన్నీ బయటపడ్డా కూడా జగన్ నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవంటూ మాట్లాడడంతో పాటు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారని మంత్రులు గుర్తు చేశారు. తాను చెప్పిందే నిజమని నమ్మించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని 2019 ఎన్నికల సమయంలో జరిగిన బాబాయ్ హత్య కేసును తెలుగుదేశంపై నెట్టేందుకు ప్రయత్నించడమే దీనికి నిదర్శనమని కొందరు వివరించారు. గతంలో కోడికత్తి డ్రామాను కూడా తెలుగుదేశంపైనే వేయాలని చూశారని, గత ఎన్నికల్లో సానుభూతి సంపాదించేందుకు గులకరాయి డ్రామా ఆడినా సమర్థవంతంగా తిప్పికొట్టామని గుర్తు చేసుకున్నారు. వైసీపీ నేతల అడ్డగోలు ఆక్రమణలు కూడా వారి మధ్య చర్చకొచ్చినట్టు తెలిసింది. 1/70 యాక్ట్ను మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. 1/70 యాక్ట్ను పరిరక్షిస్తామన్నారు. ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ఎవరైనా ఈ అంశంపై విష ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వివరించారు. వైసీపీ పాలనలో జగన్ గిరిజనుల జీవితాలతో ఆడుకున్నాడని దుయ్యబట్టారు. అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చిన వైసీపీ నేతలు గిరిజనుల ఉపాధికి గండి కొట్టారని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చడంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం గడ్డ మనుగులోయ గంగరాయి గుట్టలో అక్రమ క్వారీయింగ్ సమీప గ్రామాల్లో గుబులు రేకెత్తిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రిగ్ బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీంతో బండరాళ్లు వందల మీటర్ల దూరంలో ఎగిరి పడుతున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్ ధాటికి కిలోమీటర్ల దూరంలో వ్యవసాయ పంటలు పాడవుతున్నాయని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై ప్రశ్నిస్తే క్వారీ యజమానులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఎంపీటీసీ నూతక్కి అపర్ణ ఆరోపించారు. మాచినేని కోటేశ్వరరావు అనే క్వారీ అతను రైతుల కోసం మాట్లాడామని వాళ్ళకు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఏదిస్తున్నారని రైతుల తరపున వచ్చి మేము మాట్లాడామని అర్ధరాత్రి 11:30 ఫోన్ చేసి విపరీతమైన బూతులతోటి, అసలు అది సభ్య సమాజం ఆమోదించని బూతులతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని చాలా ఇది చేసేశారనమాట. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యను బయటికి తీసుకురావడానికి మాకు హక్కు లేదా? రిగ్ బ్లాస్టింగ్ పెట్టడం వల్ల కొన్ని దరిదాపు 10 కిలోమీటర్ల దాకా బ్లాస్టింగ్ ఎఫెక్ట్ పడి ఇళ్లు క్రాకులు ఇవ్వటం, అద్దాలు పగిలిపోవటం, చాలా ఊళ్ళో కూడా చాలా నష్టం జరుగుతుంది. ఆ దుమ్ము వల్ల చాలా రోడ్డు పక్కన ఉన్న పొలాలు కూడా చాలా దుమ్ము పడిపోయి పంట నష్టం అయిపోతున్నాయి. కాబట్టి దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. గణదేవటంలో ఉన్న కొరీలు 20 రూపాయలు సర్వే నెంబర్ 26లో ఉన్న కొరీల వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. ఆ కొరీల్లో బ్లాస్టింగ్ కి లేచే దుమ్ము, ఆ రాళ్లు వల్ల కరెంటు తీగలు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్ పోవడం, మా బోర్లు బూడిపోవడం, మా చాలా రాళ్లు పడటం, ఆ దుమ్ము వల్ల గత 2002 నుంచి ఆయన సీతారామయ్య గారు మాకు తహసీల్దార్ గారు చేశారు. ఆయన దగ్గర నుంచి మాకు కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వచ్చాను, కానీ ఇటువంటి ఉపయోగం కలపలేదు. 2016 నుంచి మరి బాగా ఎక్కువైపోయిన డీపోల్ బ్లాస్టింగ్ జరుగుతుంది. ఆ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఒకసారి బ్లాస్టింగ్ చేయాలంటే కనీసం 10,000 అడుగులు బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ 10,000 అడుగులు బ్లాస్టింగ్ చేసినప్పుడు మా కాళ్ళ కింద ఉన్న భూమి కూడా కదిలిపోయినట్టు అనిపిస్తుంది బ్లాస్టింగ్ జరిగిన రోజున. అదొకటి, మా పంట పొలాలు దుమ్ము పడిపోయి ఆ పంట నాణ్యత పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. అనంతపురం కలెక్టరేట్ ఆవరణలో ఓ రైతు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు. గమనించిన పోలీసులు హుటాహుటిన బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. గత వైసీపీ పాలనలో రీసర్వే పేరుతో తన భూమిని తక్కువ చేసి చూపించారని రైతు ముత్యాల శివయ్య వాపోయారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 430 ఫిర్యాదులు వచ్చాయని, త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు అధికారులు డుమ్మా కొట్టారు. వ్యవసాయ శాఖకు చెందిన ఒక్క అధికారి మాత్రమే హాజరయ్యారు. సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన ప్రజలు అధికారుల గైర్హాజరుతో నిరాశగా వెనుదిరిగారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎంఈఓ లక్ష్మీబాయ్ ఆర్వీఎస్ సివిఎస్ హైస్కూల్ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలకు చిక్కారు. విశ్రాంత ఉపాధ్యాయుడి పింఛన్ సొమ్ము చెల్లించేందుకు ఎంఈఓ జూనియర్ అసిస్టెంట్ ద్వారా 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కడపలో వైసీపీ నేతలకు చెందిన 2 వాటర్ ప్లాంట్లను కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నరసన్నకోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ చోరీ చేసిన 3 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించి నిందితుల నుంచి 1,72,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవను ఘనంగా నిర్వహించారు. సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవిని ప్రత్యేకంగా అలంకరించి నంది వాహనంపై ఆలయ ప్రాంగణంలో ఉత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య దీపధూప నైవేద్యాలు సమర్పించారు. కడపలో లూర్ధుమాత విగ్రహ ఊరేగింపు సందడిగా సాగింది. మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల అలంకరణతో కడప పురవీధుల్లో సాగిన ఊరేగింపులో కేరళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ సంఖ్యలో భక్తులు ప్రదర్శనలో భాగమయ్యారు. వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సుంకాల రాయితీ, అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తకుండా ట్రంప్ పగ్గాలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించే విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికే చైనాపై 10% సుంకాలు విధించిన ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. తాజాగా అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై 25% అదనపు సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కీలకంగా మారింది. పరస్పర సుంకాలు విధించుకుని అమెరికా, చైనా మధ్య ఇప్పటికే వాణిజ్య యుద్ధం జరుగుతుండగా ఆ పరిస్థితి భారత్, అమెరికా మధ్య తలెత్తకుండా మోదీ ముందస్తుగా అమెరికా పర్యటన చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా టూర్లో మోదీ టారిఫ్ రాయితీలు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ, ట్రంప్ మధ్య చర్చల్లో సుంకాలు, వాణిజ్యపరమైన అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష పగ్గాలను ట్రంప్ చేపట్టిన కొన్ని రోజుల్లోనే మోదీ అమెరికాలో పర్యటించడం వల్ల భారత్పై ట్రంప్ సుంకాలు విధించకుండా నిలువరించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అమెరికాతో మినీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ యత్నిస్తున్నట్లు సమాచారం. ట్రంప్, మోదీ మధ్య ఈ విషయం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోంది అంటూ గతంలో ట్రంప్ అనేకసార్లు ఆరోపణలు చేశారు. భారత్ను టారిఫ్ కింగ్గా ట్రంప్ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో సమావేశానికి ముందు భారత్కు అమెరికా ఎగుమతులు పెరిగేలా కొన్ని సుంకాలను మోదీ తగ్గించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా భారత ఎగుమతులపై అమెరికా అదనపు సుంకాలు విధించకుండా నిలువరించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఐరోపా సమాఖ్యను కూడా బెదిరించారు. అమెరికాకు అనుకూలంగా ప్రపంచ వాణిజ్య సంబంధాలను మార్చాలని ట్రంప్ భావిస్తున్నారు. భారత్, అమెరికా మధ్య మెరుగైన వాణిజ్య సంబంధం ఉండాలంటే అమెరికాలో తయారు చేసిన సెక్యూరిటీ పరికరాలను కొనుగోలు చేయాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ఎలక్ట్రానిక్, మెడికల్, సర్జికల్ పరికరాలు, కొన్ని రసాయనాలు సహా 12 రంగాల్లో సుంకాలు తగ్గించాలని భారత్ భావిస్తోంది. ప్రధానంగా అమెరికా నుంచి కొనుగోలు చేసే డిష్ యాంటెన్నాలు, కలపగుజ్జు వంటి వస్తువులకు రాయితీలు ఇచ్చే విషయాన్ని భారత్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు సహా అనేక వస్తువులపై భారత్ దిగుమతి సుంకాలను 13% నుంచి 11% తగ్గించింది. లగ్జరీ కార్లు, సోలార్ సెల్స్ సహా 30కి పైగా వస్తువులపై విధించిన సర్ ఛార్జీలను కూడా సమీక్షిస్తోంది. ట్రంప్, మోదీ మధ్య సమావేశంలో వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా చర్చ జరిగే అవకాశముంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను వెనక్కి పంపించే ప్రక్రియ జరుగుతుండగా ఆ అంశంపై కూడా ఈ భేటీలో చర్చ జరగవచ్చు. భారత్ అధిక సుంకాలు విధిస్తోంది అంటూ ట్రంప్ విమర్శించినా ప్రధాని మోదీని మాత్రం అద్భుత వ్యక్తిగా కొనియాడారు. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24లో ఇరు దేశాల మధ్య $118 బిలియన్ విలువైన వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే $32 బిలియన్ ఎక్కువగా ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య బంధం బలపడుతూ వచ్చింది. బీజింగ్ చెక్ పెట్టేందుకు న్యూఢిల్లీపై అమెరికా అనుకూల వైఖరి ప్రదర్శించడం కూడా అందుకు ప్రధాన కారణం. ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఘన స్వాగతం పలికి విందు ఇచ్చారు. దేశాధినేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ ఫోటోలను పోస్ట్ చేసిన మోదీ తన స్నేహితుడిని కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏఐ సమిట్ లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తోనూ మోదీ సమావేశమయ్యారు. అంతకుముందు ప్యారిస్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. భారతీయ సమాజం తమ ఆప్యాయతను చూపించకుండా అక్కడి చలి అడ్డుకోలేదని ప్రధాని పోస్ట్ చేశారు. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది యాత్రికులు పోటెత్తుతున్నారు. రోజుకు సగటున 1.44 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
ప్రయాగరాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ రద్దీగా మారాయి. 200-300 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లే కనిపిస్తున్నాయి. గంటల కొద్దీ యాత్రికులు వాహనాల్లోనే ఉన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు రైళ్లలో సీట్లు దొరక్కపోవడంతో ప్రయాణికులు లోకో పైలట్ ఉండే ప్రాంతాల్లో కూర్చునే యత్నం చేస్తున్నట్టు తెలిసిందే. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 44 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు అంచనా వేశారు.